తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ మీటింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రివర్గ సమావేశాలను పేపర్లెస్ గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల ప్రత్యేక సమావేశం జరుగుతోంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రులు అందరికీ స్పెషల్ ట్యాబ్లు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అందజేశారు. డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును ముఖ్యమంత్రి రేవంత్ స్వయంగా పరిశీలించారు. ఈ బుక్ ద్వారానే మంత్రులకు క్యాబినెట్ సమావేశం ఎజెండా తెలియజేశారు. పేపర్లెస్ గవర్నెన్స్ లో భాగంగా తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అజీమ్ అందిస్తారు. సెక్రటేరియట్లో సీఎం అధ్యక్షతన ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. సుమారు ఏదైతే ఇప్పటికే ప్రారంభమై కూడా గంట సేపు అయింది. ఈ సమావేశానికి మంత్రులందరూ కూడా ఏదైతే హాజరయ్యారు. ఒక అడ్లూరు లక్ష్మణ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా అందుబాటులో లేరు కాబట్టి వారిద్దరూ మినహా మిగతా మంత్రులందరూ కూడా ఏదైతే క్యాబినెట్ సమావేశంలో కూడా హాజరయ్యారు. క్యాబినెట్ సమావేశం ప్రధాన ఎజెండాగా కూడా ఏదైతే పేపర్లెస్ క్యాబినెట్ సమావేశం నిర్వహించాలని చెప్పి కూడా ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. మంత్రి శ్రీధర్ బాబు ఇప్పుడు ఏదైతే అందుబాటులో ఉన్న మంత్రులందరికీ కూడా ఏదైతే ట్యాబ్స్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. డిజిటల్ క్యాబినెట్ అమలు తీరును స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించినట్టు కూడా ఏదైతే మనకు తెలుస్తుంది. సో ప్రత్యేక స్పెషల్ ట్యాబ్లను కూడా అందజేశారు. ఈ ట్యాబ్స్లోనే ఏదైతే క్యాబినెట్ సమావేశం ఎప్పుడు జరిగినా కూడా దానికి సంబంధించినటువంటి ఎజెండా ఏదైతే ఉందో ఆ ఎజెండా వారికి సంబంధించిన దాంట్లో వెళ్ళిపోతుంది. సో దీనికి ఒక లాగిన్ ఐడి, పాస్వర్డ్ కూడా ఇస్తారు. సో ఆ లాగిన్ ఐడి, పాస్వర్డ్లోనే ఏదైతే క్యాబినెట్ మీటింగ్ సంబంధించినటువంటి ఎజెండా అంతా కూడా ఆ ట్యాబ్లోకి వచ్చేస్తుంది. సో పేపర్లెస్ గా నిర్వహించాలనే దానిపైనే ఏదైతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఈ బుక్ ద్వారానే మంత్రుల క్యాబినెట్ సమావేశం ఎజెండా మొత్తం కూడా వస్తుంది. ఇక దీంతో పాటు ప్రధానంగా రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపై కూడా ఈ ఏదైతే ఇన్ఫార్మల్ క్యాబినెట్ సమావేశంలో కూడా మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి కూడా చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే తమ్మిడిహెట్టికి సంబంధించినటువంటి ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఒక డెలిగేషన్ మహారాష్ట్రకు వెళ్ళాలని చెప్పి కూడా భావిస్తున్నారు. సో ఈ డెలిగేషన్తో పాటు ఇంకా ఏదైతే పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టు కూడా జాతీయ హోదా కల్పించాలని చెప్పి కూడా ఏదైతే ప్రధానిని కలవడం, లేఖలు రాయడం అనే అంశంపై కూడా ఏదైతే ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక దీంతో పాటు మెట్రో ఫేజ్ 2కు సంబంధించినటువంటి అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా నడుస్తుంది. అటు కిషన్ రెడ్డి వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి ఇష్యూ నడుస్తున్న విషయం కూడా మనకు తెలిసింది. ఏదైతే మెట్రో ఫేజ్ 2కు సంబంధించి డబ్బులు కేంద్రం ఇస్తున్నా కానీ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని ఏదైతే ప్రభుత్వం ఆరోపణ చేస్తుంది. అలాగే అడ్డుకుంటామా, మేము ₹1 వచ్చినా సంతోషంగానే ఉంటామని చెప్పి కూడా ఏదైతే వారు చెప్తున్న పరిస్థితి మనకు ఏదైతే బీజేపీ నేతలు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఈ అంశంపై కూడా మెట్రో ఫేజ్ 2కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయం తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది. ఇక దీంతోపాటు ఏదైతే ఇటీవలే ప్రభుత్వం సేకరించినటువంటి ధాన్యం ఏదైతే ఉందో వరి, అంటే ప్రభుత్వం ఒక టార్గెట్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ 51 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించి వరకు మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, దీనికి సంబంధించి ప్రొక్యూర్మెంట్ చేయాలని చెప్పింది. సో తెలంగాణ ప్రభుత్వం 75 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూడా ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేసినట్టు కూడా చెప్తుంది. సో ఈ 51 లక్షల మెట్రిక్ టన్నులకు సంబంధించినటువంటి ధాన్యం అంశం కొనుగోలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులపై ఇలా అనేక అంశాలపై కూడా ఏదైతే మంత్రులతో చర్చించేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఈ అంశం అంటే అధికారులు లేకుండా ఈ క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. సో అధికారులు లేకుండా జరుగుతున్న ఈ సమావేశంలో కొంత పర్సనల్గా, ఓపెన్గా కూడా మాట్లాడేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా అధికారులు మంత్రుల మాటలు వినడం లేదు అనే ఒక ప్రశ్న పదే పదే కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు నుంచి కూడా వస్తుంది. సో ఈ అంశంపై అధికారులకు సంబంధించిన తీరుపై కావచ్చు, ఏదైతే మంత్రులు చెప్తున్న అంశాలను ఎందుకు పట్టించుకోలేని అంశంపై కూడా ఏదైతే ఈ క్యాబినెట్ సమావేశంలో కూడా చర్చించేటువంటి అవకాశాలు కూడా ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఇక దీంతో పాటు కూడా మంత్రులకు ఉన్నటువంటి సమస్యలు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఏదైతే చర్చించాలి. ఎందుకంటే క్యాబినెట్లో చర్చించిన అంశాలు కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నటువంటి జీవోల అంశం కావచ్చు, మొదటగానే ఏదైతే ప్రతిపక్షాలకు లీక్ అవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. సో ఈ అంశాలపై చర్చించి అలాగే మంత్రులకు ఉన్నటువంటి సమస్యలపై కూడా చర్చించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మనుషులకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి అనే అంశంపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టి వారికి ఉన్నటువంటి సమస్యలు తీసుకొని ఆ సమస్యలకు సంబంధించి అధికారుల విషయంలో కూడా ఒక క్లారిటీ తీసుకొని అంటే ప్రస్తుతం ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడి 2.5 ఏళ్ళు పూర్తవుతుంది. సో మరో 2.5 ఏళ్ళు ప్రభుత్వం అమలు దిశగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి సో ప్రభుత్వం అధికారుల విషయంలో కానివ్వండి, మంత్రుల విషయంలో కానివ్వండి, పరిపాలన విషయంలో కానివ్వండి, రాజకీయ వివరాల విషయంలో కానివ్వండి చాలా స్పష్టంగా మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక అంశంతోనే అధికారులు లేకుండా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు కూడా మనకు ఏదైతే ప్రభుత్వ వర్గాల నుంచి ఏదైతే సమాచారం తెలుస్తుంది. సో ఈ అంశాలపై ప్రధానంగా చర్చించి ఇప్పుడు రానున్నటువంటి రోజుల్లో రైతు భరోసా కూడా 9 రోజుల్లోనే పూర్తి స్థాయిలో కూడా అమౌంట్ ఏదైతే రైతుల ఖాతాలోకి వెళ్లే విధంగా ప్రణాళిక చేసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం ఈ కేబినెట్లో చర్చిస్తుంది. అలాగే సర్పై కూడా మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. సింధు, ఇప్పుడు తెలంగాణ డిజిటల్ క్యాబినెట్ మీటింగ్స్ అనేవి ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది?
ఖచ్చితంగా పేపర్లెస్ ఏదైతే క్యాబినెట్ సమావేశాలు గతంలో కూడా ప్రభుత్వం ఈ దిశగానే ఆలోచనలు చేసింది. సో దానికి సంబంధించి పూర్తి స్థాయి ఏదైతే నివేదికతో లేకపోతే పూర్తి స్థాయి ప్రిపరేషన్తో రావాలని చెప్పి కూడా మంత్రులకు ఏదైతే ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి అంశంపై ఎజెండాకి సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఎజెండా ఇచ్చినప్పుడల్లా కొన్ని పేపర్స్ మనం చూసినట్టయితే 50 పేపర్స్ నుంచి 100 పేపర్స్ వరకు ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఎజెండా పూర్తి స్థాయిలో వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇలాంటి ఇబ్బంది లేకుండా ఆ ఇబ్బంది కూడా ప్రధానంగా పేపర్స్ ఏవైతే ఉన్నాయో పేపర్స్ కూడా కొంత ముందుగానే లీకేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ప్రభుత్వం దృష్టికి కూడా చేరినట్టు అంశం తెలుసు. సో దీనిపైన ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ చేసింది. సో ఖచ్చితంగా డిజిటల్ ద్వారానే ఏదైతే పేపర్లెస్ ద్వారానే క్యాబినెట్ సమావేశాలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. సో ఈ భావించిన దాంట్లో కూడా చాలా టెక్నికాలిటీగా కూడా ఏదైతే ఈ ల్యాప్టాప్స్ ట్యాబ్స్ ఏవైతే ఇచ్చారో దాంట్లో కూడా లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ద్వారానే ఏ లాగిన్ ఐడి ఏ పాస్వర్డ్ ఏ మంత్రికి ఇచ్చారో ఆ లాగిన్ ఐడి పాస్వర్డ్ ప్రత్యేకంగా ఉంటుంది. సో ఇది ద్వారా ఆ ఎజెండా ముందు రోజే లేదంటే ఆ రోజు ఉదయమే డైరెక్ట్గా ఏదైతే డిజిటల్ ద్వారా ఏదైతే వారికి పంపించే అవకాశం ఉంటుంది. కాబట్టి పేపర్లెస్గా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి ప్రభుత్వం ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు తీసింది. ఆ ప్రణాళిక సిద్ధం చేసింది. ఐటీ శాఖ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబు దీనిపైన పూర్తిగా కూడా దృష్టి సారించి దీనికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా పూర్తి స్థాయిలో కూడా ఐటీ అధికారులతో చూశారు. సో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏదైతే ఈ క్యాబినెట్ సమావేశంలో కూడా ఏదైతే పరిశీలించడం కూడా జరిగింది. సో ఖచ్చితంగా ఇది సక్సెస్ అవుతుంది. పేపర్లెస్గా చేయడం కూడా ఒకటి మంచిదే. అలాగే ఈ లీకేజ్లకు సంబంధించినటువంటి విషయంపై కూడా కట్టడి చేసినట్టు ఉంటుందనే ఒక అభిప్రాయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి సారించి పేపర్లెస్ డిజిటల్గానే ఏదైతే క్యాబినెట్ సమావేశం నిర్ణయించాలని చెప్పి భావించింది. దానికి సంబంధించిన ప్రక్రియ అయితే జరిగింది. మరి రానున్నటువంటి క్యాబినెట్ సమావేశంలో దీనిపై డిజిటల్ క్యాబినెట్ సమావేశం పేపర్లెస్గా ఎలా ముందుకు వెళ్తుందనే అంశంపై అప్పుడు మనకు పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మంత్రులకు ఎప్పుడు ఈ డిజిటల్ దాంట్లో ఏదైతే సంబంధించిన ఎజెండా పంపిస్తారు, సో దానికి సంబంధించినటువంటి లాగిన్ ఐడి పాస్వర్డ్స్ ఎలా ఉన్నాయి, సో దానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుందా లేదా అనేది పూర్తి స్థాయిలో క్లారిటీ చేయాలంటే నెక్స్ట్ క్యాబినెట్ సమావేశంలో దీనిపైన మనకు పూర్తి స్థాయి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం కూడా మనకు ఉంది. సింధు. రైట్, థ్యాంక్ యూ అజీమ్.